మగవాళ్ళు అందరూ యవ్వనంలో ఉన్న స్త్రీల స్తన్యాల వైపు చూస్తారు. అలాగే జుట్టు విరబోసుకున్న స్త్రీల వైపు ఆకర్షితులవుతారు. దీనికి కారణం తెలుసుకునే ముందు మనకు కనిపించే ఈ అందమైన ప్రకృతి తత్వం గురించి తెలుసుకోవాలి. ప్రకృతి యొక్క ముఖ్య గుణం ఏమిటంటే పునరుత్పత్తిని కొనసాగించేలాగా చేయటం. ప్రకృతిలో మగ జంతువులను గమనిస్తే ఆడ జంతువులు పిల్లలని కనడానికి సిద్ధంగా ఉన్నాయా లేదో అని మూత్ర వాసన ద్వారా తెలుసుకొని తర్వాత జతగడతాయి. అలాగే మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఒక స్త్రీ పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి పురుషుడు స్త్రీల స్తన్యాల వైపునకు చూస్తాడు. ఇక్కడ పురుషుడు కావాలని చూడడు. ప్రకృతి ఆకర్షణ చేత అతని చూపు అలా మరలుతుంది. ఆ పురుషుడు అలా చూసినప్పుడు ఆ స్త్రీ పిల్లల్ని కనటానికి సిద్ధంగా ఉంది అని నిర్ణయించుకుంటాడు. అలాగే స్త్రీ జుట్టు విరబోసుకున్న దానికి సంకేతం ఏమిటంటే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉందని అర్థం. అందుకే జుట్టు విరబోసుకున్న ఆడవారు చాలా ఆకర్షణంగా కనిపిస్తారు. మన పెద్దవాళ్ళు ఇలా చెప్పేవారు, జుట్టు విరబోసుకుని తిరిగితే దయ్యాలు వెంటబడతాయి అని. ఇక్కడ ఒక పురుషుడు మంచివాడా చెడ్డవాడా అని కాదు,